ఓం గం గణపతయే నమః శ్రీమాత్రే నమః జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మన కామెంట్స్లో అడుగుతుంటారు, అయ్యా పిల్లలు బాగా మొండితనంగా తయారవుతున్నారండి, బాగా మొండిగా అసలు మాట వినట్లేదు, ఇలా చెప్తుంటారు. ఇంకొందరు ఏం చెప్తుంటారు, మా పిల్లలకి చెడు వ్యసనాలు ఎక్కువైపోయినాయండి, ఈ చిన్న వయసే కానీ అన్ని దుర్వ్యసనాలు అయిపోతున్నాయి, ఇంకా డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ వచ్చాయని కొందరు. ఇంకొందరు ఏం చెప్తుంటారు, అయ్యా మా పిల్లలకి ఇంకా చిన్నవాళ్లే కానీ ఈ ప్రేమ ఇట్లాంటి అట్రాక్షన్స్కి లోన్ అవుతున్నారు, ఇప్పుడు ఆ విషయాల్లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, చదవట్లేదు. ఈ అంశాలని మనం ఖచ్చితంగా ముందుగానే జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవచ్చు అనేటటువంటి అంశం మీద ఈ వీడియో ఉండబోతుంది. అది ఎలా మనం ఈ విషయాలన్నిటి నుంచి మనం బయటపడవచ్చు అనే ఒక చిన్నపాటి తంత్రాన్ని కూడా ఈ వీడియో ఆఖరిలో చెప్తాను. జాగ్రత్తగా అవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి, చక్కటి అభివృద్ధిలోకి నా పిల్లలు రావాలని కోరుకుంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనిషి యొక్క జన్మజాతకంలో వారు పుట్టిన సమయానికి, వారు పెరిగేది యుక్త వయసు వచ్చే సమయానికి దశ అంతర్దశల ప్రభావం ఖచ్చితంగా ఆ పిల్లోడి మీద, ప్రవర్తన మీద, అతను చేసేటటువంటి క్రియల మీద, పనుల మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఎందుకంటే దశ అంతర్దశలు అనుగుణంగానే ఆ పిల్లోడి జీవితం అంతా నడుస్తూ ఉంటుంది. ఓ పిల్లోడికి కుజదశ స్టార్ట్ అవుతుంది. కుజదశ స్టార్ట్ అవగానే బాగా విపరీతమైన మొండితనం, ఎవ్వరి మాట వినకపోవడం, చాలా అగ్రెసివ్గా మారిపోవడం, కోపం ఎక్కువైపోవడం, అన్నీ ఇసిరేస్తూ ఉండడం, ఇంట్లో వాళ్ళతో రోజు గొడవ పెట్టుకుంటూ ఉండడం, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానడం, నేను అది చేసుకుంటాను ఇది చేసుకుంటాను, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అదే ఒక పిల్లోడి జాతకంలో ఎప్పుడైనా కూడా నీచ రవి స్టార్ట్ అయ్యాడు అనుకోండి, అలాగే శని దృష్టి లగ్నం మీద కొంచెం పాపాధిపత్యం పొందిన శని దృష్టి పడుతున్నా, ఎప్పుడైనా శని దృష్టి లగ్నం మీద పడినా, పంచమ భావం మీద పడినా, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు వీళ్ళకి పోస్ట్ పోనింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. పుస్తకం తీసి చదువురా నాన్న అంటే, అబ్బా తర్వాత చదువుతలే మమ్మీ, ఇప్పుడు కాదు మమ్మీ కొంచెం అయిపోయింది చదువుతలే, ఎప్పుడు చూసినా నేను బుక్ చదువుమంటావు ఏంటి మమ్మీ అని ఈ థాట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు, నాన్న ఇప్పుడు తీసి చదువుకుంటే కదా రేపు ఫ్యూచర్లో బాగుంటుంది, మంచి మార్క్స్ వస్తాయంటే ఉండవు, అలా ఉంటుంది. అలాగే వీరి దశాంతర దశలు, చెడు దశలు నడుస్తున్నప్పుడు ఆ పిల్లలు చదవకుండా వేరే వేరే వాటి మీద ఎక్కువ ఇది చూపించడం, నీచ చంద్రుడు, క్షీణచంద్రుడు, చంద్రరాహులు ఇద్దరు కూడా, చంద్రుడు నీచబడేది, అలాగే రాహు నీచబడేది వృశ్చిక రాశిలో. వృశ్చికంలో వీళ్ళుండి వీళ్ళకి సంబంధించి పాప దృష్టి కలిగి ఉండి విపరీతమైనటువంటి చెడ్డ గ్రహ కాంబినేషన్లో ఉన్నటువంటి ఆ దశాంతరదశలు వస్తున్నప్పుడు ఏంటంటే సూసైడిక్ టెండెన్సీస్ ఎక్కువ ఉండటం, అలాగే డ్రింకింగ్ స్మోకింగ్ ఇతరత్ర చెడ్డ అలవాట్లన్నీ అయిపోతూ ఉంటాయి. ఇవి కూడా మనకు జ్యోతిష్యంలో తెలుసుకోవచ్చు. అలాగే స్నేహితులు, మంచి స్నేహితుల, ఇతను చదువుకొనిస్తారా చదవనివ్వరా, ఈ స్నేహాల వల్ల కలిగేటటువంటి నష్టాలు, ఇవన్నీ సప్తమ భావం, తృతీయ భావం చెప్తుంది, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే ఓ పిల్లోడు చెడు స్నేహాల వైపు, అంటే చెడు స్నేహం అంటే రాంగ్ ఫ్రెండ్షిప్స్, లవ్, అట్రాక్షన్, అమ్మాయిలు, ఈ పిచ్ అనేది కూడా స్టార్ట్ అయ్యేది శుక్రుడు వల్ల, సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహం మీద. ఒకవేళ సప్తమంలో రాహు ఉండి, రాహువులు ఉండి, కుజ శుక్రులు కలిసి ఉండి, ఇలా రాహుల శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు ఇలా చెడు ఆడపిల్లలు వెంట పడడం, చెడు స్నేహాల వైపు వెళ్ళడం, ఇలాంటివి చేస్తూ చదువుకోరు అనమాట. వీటన్నిటికీ కూడా తల్లిదండ్రుల మాట వినేటట్టుగా ఒక పరిహారం చెప్పాల్సి వస్తే కనుక, వీటన్నిటికీ వ్యక్తిగత జాతకానుగుణంగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడు కూడా పుత్రకారకుడు, అంటే పుత్రుడు అంటే సంస్కృత పదంలో ఒక మగపిల్లడనే కాదు, ఆడపిల్ల మగపిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరిని కూడా ఒక్క టర్మ్ వాడితే పుత్రులు అంటారు. అది సంతానం అని ఎలాగైతే తెలుగులో అంటామో అలాగే పుత్రులు అని చెప్పి అలా అంటారు. అంటే ఆ టర్మ్కి 2 అర్థాలు ఉంటాయి. అయితే పుత్రకారకుడు ఎవరైతే ఉంటాడో ఆయన గురుగ్రహం అవుతాడు. గురుగ్రహ అనుకూలత వస్తే పిల్లలు మనకు అనుకూలంగా మారడం జరుగుతుంది. గురుగ్రహ అనుకూలత కావాలంటే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం, గురు చరిత్ర పారాయణ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండవచ్చు. అంటే మీ పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలన్నా, అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు రావాలంటే గురు చరిత్ర లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర పఠించడం అనేది చేయాలి. ఓకేనా. దత్త ఆరాధన, రాఘవేంద్ర స్వామి ఆరాధన, ఈ దత్త అవతారాలు ఏవైతే మనకు ఉన్నాయి కదా, మానవులుగా జన్మించి మనకి అనేక మహిమలు చూపించినటువంటి దేవతలు ఎందరో మన దేవతలుగా మారినటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు, అటువంటి వారిని ఆరాధించడం చేయాలి. ఇది గురు స్వరూపంగా ఉండేటటువంటి వారిని ఆరాధించాలి. రెండో పాయింట్ ఏంటంటే అమ్మ, ఒక వెండిది కుంకుమ భరిణ కొనుక్కోండి. ఒక వెండి కుంకుమ భరిణ కొనుక్కోండి. మనకి
తేనె బాటిల్, మంచి ప్యూర్ తేనె ఏదైతే ఉంటుందో అది కొనుక్కోవడానికి ట్రై చేయండి. అలాగే గురువింద గింజలు, ఎరుపు నలుపు కాంబినేషన్ ఉండే గురువింద గింజలు తెచ్చుకోండి, పూజా స్టోర్లో దొరుకుతాయి. ఇది ఎప్పుడు చేస్తారో గురువారం రోజు చేయండి ప్రక్రియ. ఏం చేస్తారంటే గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6:30 లోపు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారి ముందు దీపారాధన చేసి ఆయన ముందే ఈ యొక్క మన ఏదైతే వెండిది ఉందో, ఓకేనా, ఒక బట్ట కానీ ఏదైనా వేసి ఆ యొక్క వస్త్రం పైన ఈ వెండి ఏదైతే మన పాత్ర ఉన్నదో ఆ పాత్ర పెట్టేసి ఆ పాత్రలో మన 2 చేతులు రాపిడి చేసుకొని మన మనసులో కోరుకోవాలి. ఓం స్వామి, మరి నా యొక్క బిడ్డ నా మాట వినాలి, నా కొడుకు నాకు ఎప్పుడు అనుకూలంగా ఉండాలి, నా కొడుకు ఎప్పుడు నా మాట వినాలి దండం పెట్టుకుంటూ ఒక 21 సార్లు నీ కొడుకుని తలుచుకొని, మీ పిల్లల్ని కానీ మీ వాళ్ళు ఎవరైనా తలుచుకొని వాళ్ళని తలుచుకుంటూ ఇలా చేతులు రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఈ 5 మీ పిల్లల కోసం చేస్తున్నారు కాబట్టి 5 గురువింద గింజలు ఏవైతే ఎరుపు నలుపు కాంబినేషన్ ఉన్నాయో అవి వేసి వాటిని మీ యొక్క చేతి యొక్క వేడిని తగిలిస్తూ ఒక 11 సార్లు మళ్ళీ సంకల్పం చెప్పుకోవాలి. ఏంటి, నా పిల్లలు నా అనుకూలంగా నాకు బాగుండాలి, జాగ్రత్తగా కింద భూమి మీద పడకుండా జాగ్రత్తగా ఇల్లు తులుపుకొని ఒక్కొక్కటి చొప్పున ఆ వెండి పాత్రలో వేయాలి. 5 గురువింద గింజలు వేసి దాన్ని తేనెతో నింపి మూత పెట్టేసి రోజు కూడా ఎవ్వరూ ముట్టుకోని ప్రదేశంలో మీరు పెట్టేసి రోజు కూడా మీ చేతులు రుద్దుకుంటూ ఉండి ఆ యొక్క వేడి మీ యొక్క సంకల్పాన్ని 21 సార్లు దాన్ని టచ్ చేస్తూ చెప్తూ ఉండాలి. మళ్ళీ ఎవ్వరూ ముట్టుకోని ప్రదేశంలో దేవుడి పెట్టలోనే ఎక్కడ ఎవరు టచ్ చేయకుండా ఉండమని చెప్పి పెట్టేసేయాలి. నేను తప్ప ఎవరు టచ్ చేయకూడదు అని. ఇప్పుడు నేను చేశానంటే నేను తప్ప ఎవరు టచ్ చేయకూడదు. అలాగా ఆ పరిహారం చేసి దాచిపెడుతూ ఉండండి. ఇలా చేస్తూ ఉండండి, మీ పిల్లలు మీకు అనుకూలంగా మారడం అనేది జరుగుతుంది. గురు చరిత్ర చదవడం ఫస్ట్ ఇంపార్టెంట్ అది చేయాలి. దాని తర్వాత సెకండ్, ఇది చాలా అద్భుతంగా ఈ పరిహార ప్రక్రియ కూడా పనిచేస్తుంది. ఈ 2 ప్రక్రియలు చేసి మంచి లాభాన్ని పొందాలి. మీ పిల్లలు మీకు అనుకూలంగా మారి మీకు అన్ని విధాలుగా మంచి చేయాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలు ఎప్పుడు మంచి మేధస్సుతో తెలివితేటలతో పెరగాలని కోరుకుంటున్నాను. పిల్లలకి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇటువంటి మంత్రములు ఉన్నాయి. గురవే సర్వలోకానాం విషజయ భవరోహిణ నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇలా హయగ్రీవ స్వామి దక్షిణామూర్తిని, అలాగే సరస్వతి అమ్మవారిని, వీరిని తలుచుకుంటూ పుస్తకం తీయగానే వీళ్ళు 3 యొక్క శ్లోకాలు చదువుకొని ఆ పుస్తకం తీసి చదువుకోమని చెప్పండి. మంచి మేధస్సు తెలివితేటలు విద్యావంతులు అవుతారు మీ పిల్లలు. కాబట్టి ఇటువంటి చిన్న పరిహారాలు చేసుకుంటూ లబ్ధిని పొందవచ్చని, మీ అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.